రేపటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు 3,450 పరీక్షా కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే మాస్ కాపింగ్ వంటివి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణకు విజయనగరం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పబ్లిక్ పరీక్షల పరిశీలకురాలు తెహరా సుల్తాన్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పరీక్షా సమయానికి 1 గంట ముందుగానే హాజరు కావాలని ఆమె చెప్పారు. ఏపీలోని అన్ని పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్గా ప్రకటించామని, ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. ఈ వాతావరణంలో పిల్లలకు ప్రశాంతంగా రాసేటటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటిది ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. సెల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ జోన్ అన్నమాట. నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించడం జరిగింది ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు. అండ్ ఇన్విజిలేటర్స్ ని కూడా మనము రేపటి రోజున లాంగ్వేజెస్ జరుగుతున్నాయి ఫస్ట్ లో, కాబట్టి సబ్జెక్ట్ వాళ్ళని తర్వాత సబ్జెక్ట్ జరిగేటప్పుడు లాంగ్వేజెస్ వాళ్ళని జనరల్ పద్ధతిలో మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ ఎక్కడ ఉండరు. కాబట్టి ఇన్విజిలేటర్స్ కూడా టైం కన్నా ముందు రిపోర్ట్ చేసి ఎగ్జామినేషన్ సజావుగా జరిగేదానికి అందరు కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి భయాలు లేకుండా విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి సకాలంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఎగ్జామ్స్ రాయాలని ఎక్స్ వేదికగా సూచించారు.